అలానే మిసేశ్వరం ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో చంద్రబాబు 4.0, అలాగే జగన్ 2.0, ట్రంప్ 2.0, మోడీ 3.0 ఇలా రాజకీయాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ట్రంప్ పరిపాలనని కేసీఆర్ 1.0 అనేటువంటి దానికి పోల్చొచ్చు. దానికి కారణం ఏంటంటే తెలంగాణలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఆంధ్ర సెంటిమెంట్ని బలంగా తీసుకెళ్ళగలిగారో అదే తరహాలో అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదాన్ని అమెరికాలో ట్రంప్ ఆ స్థాయిలో తీసుకెళ్ళగలిగారు. ప్రస్తుతం అమెరికాలో నడుస్తున్నటువంటి పరిపాలన కేసీఆర్ గారు 1.0 అంటే 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి, టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి అప్పుడు పార్టీగా ఇంకా ఫక్తు రాజకీయ పార్టీ అన్నప్పుడు అది కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టారు. దాన్ని రాజకీయ పార్టీకి తీసుకొచ్చారు. ఫక్తు రాజకీయ పార్టీగా 2014లో మార్చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ 2.0, ఆ తర్వాత బీఆర్ఎస్ వచ్చింది. దాన్ని మనం టీఆర్ఎస్ 3.0 అనొచ్చు, లేదంటే బీఆర్ఎస్ 1.0 అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఇది 2004 నుంచి 2014 దాకా కేసీఆర్ గారు ఏదైతే అనుసరించారో అదే తరహాలో ఇప్పుడు ట్రంప్ అమెరికాలో కేసీఆర్ గారు 1.0ని అమలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అమెరికా ఫస్ట్ అంటున్నారు. దాంట్లో భాగంగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీయులు ఎవరు ఇక్కడ ఉండటానికి లేదు. విదేశీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంతా వెళ్ళిపోవాలి కానీ చాలా మందిని తిరిగి కాళ్ళు చేతులు కట్టించి పంపించేశారు విమానాల్లో. ఆ తర్వాత బోర్డర్స్ అన్నింటినీ క్లోజ్ చేసేసారు చాలా వరకు. ఆ బోర్డర్స్లో జైళ్ళు కూడా కట్టించారు. ఇప్పుడు తాజాగా H1B అలాగే OPT వీటి మీద ఫీజులు పెంచేస్తున్నారు. H1B మీద $2,000 ఉన్నటువంటి ఫీజుని ఇప్పుడు $5,000 చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసేసారు. అలాగే OPT ఫీజులు కూడా డబల్ చేసేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ $1,00,000 తీసుకొని దాదాపు దాన్ని ఫీజులు $5,000 అటు పెట్టేసి అంటే ₹1,00,000 మన కరెన్సీలో సుమారుగా లెక్కేసుకుంటే అంత పెంచేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు లేనటువంటి ఫీజుల్ని ఇప్పుడు డబల్ చేసేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటే విదేశస్తుల్ని ఇక్కడి నుంచి పంపించేసాలి. విదేశస్తులు అంటే H1B వీసా సాధించేటువంటి వాళ్ళు మనవాళ్ళు 70 నుంచి 80% మధ్యలో ఉంటారు. ప్రతి ఏడాది H1B వీసాలు సాధించేటువంటి వాళ్ళు అమెరికాలో మన వాళ్ళ పోర్షన్ ఎక్కువగా ఉంటుంది, 70 నుంచి 80% ఉంటుంది. ఇప్పుడు తాజాగా అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ కారణంగా ఎక్కువగా ప్రభావితం అయ్యేటువంటి వాళ్ళు ఎవరంటే ఇండియన్స్. పైగా అమెరికాలో ఇండియన్స్ని ఏ విధంగా చూస్తున్నారంటే ఇండియన్స్ అసలు ఇక్కడ ఉండకూడదు అనేటువంటి ఒక ద్వేషభావంతో అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ చూస్తున్నారు అనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చెప్తున్నట్టు అనమాట. రేసిజం పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. లాస్ట్కి పార్కింగ్ చేసుకునే దగ్గర కూడా గొడవ పడేటువంటి పరిస్థితి. ఇండియన్స్ని వాళ్ళు స్కోల్డింగ్ చేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల. ఇండియన్స్ ఇంతకు ముందులాగా ఫ్రీగా అమెరికాలో తిరగలేటువంటి పరిస్థితి నెలకొందని అక్కడ ఉండేటువంటి మన వాళ్ళు చెప్తున్నటువంటి మాట. గతంలో మాదిరిగా సింగిల్గా వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక 4-5 కలిసి బయటకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లోకల్స్ ఎక్కడ తిరగబడతారో అనేటువంటి ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో చాలా అంశాలు బయటకు వచ్చింది. ఈవెన్ స్టూడెంట్స్ని కాల్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మనకు బయటకు వచ్చినటువంటి అంశాలు కొన్నే, బయటకు రావాల్సినటువంటివి ఇంకా చాలా ఉన్నాయి. అంటే అక్కడ రేసిజం పెరిగిపోయింది అనేటువంటి సమాచారం మాత్రం పక్కా. అక్కడ రేసిజం పెరిగిపోయింది అనేది చాలా మంది చెప్తుంటారు. అంటే ఇండియన్స్ని వ్యతిరేకిస్తున్నారు. ఈవెన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇండియన్స్ని పదే ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు ఇండియన్స్కి జాబ్స్ ఇవ్వద్దని కూడా అక్కడ ఉండేటువంటి కార్పొరేట్ కంపెనీలకు చెప్పడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. ఇండియన్స్ అంటే ఒక ద్వేషభావం అమెరికన్స్లో నూరి పోశారు ట్రంప్. అది రోజు రోజుకి పెరుగుతోంది. దాని తీవ్రత పెరిగే కొంది మన వాళ్ళు అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఉంది. ఉండడానికి అనారోగ్యమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. దానికి తగ్గట్టు అక్కడ ఖర్చులు పెంచేశారు. అలాగే వీసా ఫీజులు పెంచేశారు, వీసా గడువు తగ్గించేస్తున్నారు. ఇలా రకరకాల కండిషన్స్ పెడుతున్నారు. హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు అక్కడ. ఆ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఎక్కడ తనిఖీ చేసినా కానీ మీ పత్రాలు
ఏ చిన్న పొరపాటు ఉన్నా మీ పత్రాల్లో ఇమీడియట్గా మిమ్మల్ని స్వదేశానికి పంపించేటువంటి పవర్ హోమ్లాండ్ సెక్యూరిటీకి ఇచ్చారు. గతంలో కూడా ఉండేది, కానీ ఇప్పుడు ఎఫెక్టివ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రత్యేకించి ఇండియన్స్ లేదా ఇండియన్ స్టూడెంట్స్ ఉండే ప్రాంతాల మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పుడు టెక్సాస్ ఉంది. టెక్సాస్లో అయితే సహజంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఇండియన్స్ ఎవరు కూడా టీచర్స్గా వైద్యులుగా పనిచేయడానికి లేదని చెప్పి టెక్సాస్లో అక్కడ ఉండే గవర్నరే నిర్ణయం తీసుకున్నారు. టీచర్స్గా ఏ స్కూల్లో ఇండియన్స్ పనిచేయడానికి లేదని, అలాగే వైద్యులు కూడా పనిచేయడానికి లేదు అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు టెక్సాస్లో. ఎందుకు? టెక్సాస్లో మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. టెక్సాస్ పోతే కనుక హైదరాబాద్ పోయినట్టే ఉంటుంది. ఇక మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితి రాబోతుంది. టెక్సాస్ గవర్నర్ ఏమంటున్నారు? అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ అందరినీ పంపించేస్తామని చెప్పి అంటున్నారు. సేమ్ ఇలాంటి ద్వేషభావం ఆంధ్రుల మీద తెలంగాణలో నూరిపోశారు. ఆ ద్వేషభావం ఇప్పటికి కూడా క్యారీ అవుతుంది. 2014లో రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా ఇవాళకి కూడా ఆ ద్వేషభావం అనేది క్యారీ అవుతుంది తెలంగాణ సమాజంలో. నేను కాక మొన్న నాకు మెట్రోలో ఒక రిటైర్డ్ డిఎస్పీ కనిపించారు. ఆయన నన్ను పరిచయం చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఇలా చేశారు అలా చేశారని మాట్లాడుతూ అసలు ఇక్కడ లేకుండా ఆయన పోయినందువల్ల అనాథం అయిపోయాం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఒక అగ్ర లీడర్ని ఈ మధ్యనే కలిస్తే ఆయన బూతులు ఉపయోగించి తిడుతున్నాడు. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి ఇలాంటి పరిస్థితి ఉంది తెలంగాణలో అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తే నాకు అమెరికాలో ఉండే పరిస్థితి తెలంగాణలో కూడా ఉన్నట్టుంది. తెలంగాణలోనేమో ఆంధ్ర, అక్కడేమో ఇండియన్. ఈ రెండు ఇండియన్ అనే అతను అమెరికాలో ఉండకూడదు, ఇండియన్స్ అమెరికాలో ఉండకూడదు అనేటువంటి దేశాన్ని నూరిపోస్తూ ఉన్నాడు అక్కడ ట్రంప్. కేసీఆర్ గారు 2001 నుంచి 2014 దాకా అదే పని చేశారు. సరే, ఆ తర్వాత 2014 నుంచి సరే ఆయన ఆంధ్ర వాళ్ళ పక్షాన్ని నిలిచారు, ఆంధ్ర కాంట్రాక్టర్లు ఎంకరేజ్ చేశారు, ఆంధ్ర వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేసుకున్నారు, ఆంధ్రాకు సంబంధించిన సినిమా వాళ్ళని ఎంకరేజ్ చేశారు, ఇవన్నీ చేశారు. కానీ 2001 నుంచి 2014 దాకా ఆయన ఏదైతే ఆంధ్ర వ్యతిరేక భావజాలం నూరిపోసారో అది ఇప్పటికీ కూడా తెలంగాణ సమాజంలో క్యారీ అవుతుంది. సేమ్ అలాంటిది ఇప్పుడు వ్యతిరేక ఇండియన్ విద్వేషం అనేది అమెరికాలో రగులుతుంది. అది ఇప్పుడు ఇండియన్స్ని అక్కడ ప్రశాంతంగా లేకుండా చేసేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది అనేది వినిపిస్తుంది. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.